హాయ్ అండి. ఇప్పుడు మనము విఆర్హెచ్ డాట్ వలలు కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి తెలుసుకుందామండి సార్. ఇక్కడ మనకు విఆర్హెచ్ డాట్ వలలు యొక్క రోడ్ మ్యాప్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో 2024, 2025, 2024లో మళ్ళీ 2026లో ఇలా మనకు 4 రకాలుగా మనకు ఒక రోడ్ మ్యాప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము చూసుకున్నట్లయితే మనకి 2024లోనే నాన్ వర్కింగ్ ప్లాను, 2025లోనే వర్కింగ్ ప్లాన్ అనేది మనకి రావడం జరుగుతుంది. మళ్ళీ 2025లోనే మళ్ళీ ఒక కొత్త ప్లాన్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఒక రోడ్ మ్యాప్ అనేది, ఒక అద్భుతమైన సిస్టమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనకు మిషన్ గురించి కూడా ఒక పేజ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ గురించి కూడా ఒక పేజ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఒక ప్యాకేజీ మనకు జాయిన్ అయితే ఏ విధంగా ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుందో ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే $10 ప్యాకేజీ, $30, $50, 100, 300, 500, 1000, 3000 ఇలా మనకి టోటల్గా 8 రకాల ప్యాకేజీలు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఉన్నామో వాటికి నాన్ వర్కింగ్ రూపంలో 1:3 రేషియోలో మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు డైలీ 1% లాగా 300 డేస్ అనేది మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మనం అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఉన్నామో డైలీ మనకు వచ్చే అమౌంట్ ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఒక $50 ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి 300 రోజుల లోపల 3x ప్రాఫిట్గా $150 అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలాగే $100 ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి $300 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలాగే $150 ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి $450 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలాగే $300 ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి $900 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలాగే $1000 ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి $3000 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి 3 టైమ్స్ ప్రాఫిట్ పొందే అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనము ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే మనకు ఇన్స్టెంట్గానే 5% అనేది మనకి బోనస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు ఏదైతే ₹60 మనకు వస్తూ ఉన్నదో అలాగే మన డౌన్లోడ్ టీం వారికి కూడా ₹60 ఏదైతే ప్రాఫిట్ వస్తూ ఉందో వారికి వచ్చే అమౌంట్ నుంచి కూడా మళ్ళీ మనకి ఫస్ట్ లెవెల్లో 15%, సెకండ్ లెవెల్లో 5%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 2%, ఫిఫ్త్ లెవెల్లో 1%, సిక్స్త్ లెవెల్లో 0.50% లాగా ఇలా టోటల్గా వారి వద్ద నుండి మనకి 300 డేస్ అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే ప్రతి లెవెల్కి మనకు ప్రాఫిట్ రావాలంటే ప్రతి లెవెల్కి 2 మెంబర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మన డైరెక్ట్ టీం నుంచి బిజినెస్ కింద మనకి ఒక $10,000 బిజినెస్ జరిగితే మనకి డైలీ $10 లాగా 10 డేస్ ప్రాఫిట్ అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ లెవెల్లో $60,000 కింద బిజినెస్ కింద జరిగితే మనకు డైలీ $50 లాగా 10 డేస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ లెవెల్లో $1,00,000 కింద బిజినెస్ కింద జరిగితే డైలీ $100 లాగా 10 డేస్ అనేది మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కూడా కంపెనీ కష్టపడినందుకు టీంను పెంచుకొని మన బిజినెస్ చేసి సర్వీస్ ఇచ్చినందుకు మనకు ఒక టర్నోవర్ బోనస్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వర్కింగ్ ప్లాన్ కూడా ఒక అద్భుతమైన సిస్టంలో మనకి ఎక్సలెంట్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము ప్యాకేజ్ చూసుకున్నట్లయితే $3 నుంచి ఎవరికి ఇబ్బంది లేని ప్యాకేజీ, మనకి చిన్న ప్యాకేజీ, చింతలేని ప్యాకేజీ $3 నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ వ్యక్తికి ఇబ్బంది లేకుండా బిజినెస్ ప్లాన్ మనకి ఇవ్వడం జరిగింది. $3, $5, $10, 30. సో ఈ విధంగా మనకి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే లాస్ట్కి 14 ప్యాకేజీ, 50,000 ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము ఏ ప్యాకేజ్ తీసుకున్నా కానీ మనకు వచ్చే ప్రాఫిట్ 4 రెట్లు అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 22 ర్యాంకులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ప్యాకేజీ $3 కోట్ల వరకు ప్యాకేజీ మనకి ఇవ్వడం జరిగింది. సో ఏ వ్యక్తి అయినా ఒకే ప్యాకేజ్ని
ఇక్కడ 6 సార్లు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 7వసారి దాని పై ప్యాకేజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓసారి మనకు వచ్చే ఇన్కమ్ని ఒకసారి చూసుకున్నట్లయితే సో బిజినెస్ ప్లాన్ ఎలా ఉందో వాటి గురించి ఒకసారి ముందరికి వెళ్దాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఓకే. సో మనకి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఇన్స్టెంట్ లెవెల్ ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెవెల్లో మనం డైరెక్ట్గా ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే ఆ వ్యక్తి అమౌంట్ ఎంతైతే ఇన్వెస్ట్ పెట్టుకొని ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గర నుండి మనకి ఇన్స్టెంట్గానే 50% అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా ఒక పర్సను 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇన్స్టెంట్గానే 5,000 రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే వ్యక్తి 30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే వ్యక్తి దగ్గర నుండి మనకి 15,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అదే వ్యక్తి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 50,000 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే వ్యక్తి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 5 లక్షలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ సిస్టమ్ని అర్థం చేసుకొని వర్క్ చేసుకోగలిగితే 12 లెవెల్ నుండి కూడా మనకి ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో 50%, సెకండ్ లెవెల్లో 10%, థర్డ్ లెవెల్లో 5%, ఫోర్త్ లెవెల్లో 3%, ఫిఫ్త్ లెవెల్లో 2%, సిక్స్త్ లెవెల్లో 1%. ఇలా టోటల్గా ప్రతి ఒక్కరూ కష్టపడినందుకు అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి 12 లెవెల్ నుండి కూడా మనకి ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈచ్ పర్సన్ మ్యాండేటరీ ఒక పర్సన్ ఉంటే మనకు ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్ నుండి కూడా మనకి ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ప్రతి లెవెల్ నుండి మనకి ఒక పర్సన్ ఉంటేనే మనకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో కంటిన్యూగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా 12 లెవెల్కు కంపెనీ 75% అనేది మనకి ఇన్స్టెంట్గానే మనకు ప్రాఫిట్ అనేది షేరింగ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఇది ప్యూర్ వర్కింగ్ కాన్సెప్ట్ సార్. సో అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి సో మనము ఇంకా అచీవ్మెంట్ అవ్వడానికి కూడా ఒక అద్భుతమైన మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఒక 30 డేస్ లోపల ఒక 6 మెంబర్స్ని కూడా $100 బిజినెస్ చేయించగలిగితే సో అలాగే ఆ 6 మెంబర్స్ లోపల ఒక ఫస్ట్ లెవెల్లో 6 మెంబర్సు అలాగే సెకండ్ లెవెల్లో 36 మెంబర్స్ కింద ఉంటే మనకు ఒక $100 మొబైల్ ఫండ్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన డౌన్లైన్లో ఫస్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు 6 మెంబర్స్ బ్రాంజ్ ర్యాంకు వాళ్ళు ఉంటే మనకి $200 ఫండ్ ఇచ్చి అలాగే గోవా ట్రిప్కి అనేది మనకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగే మన డౌన్లైన్లో 6 సిల్వర్ ర్యాంకు వారిగా మన డౌన్లైన్లో ఉంటే మనకి $300 ఫండ్ ఇచ్చి థాయిలాండ్ ట్రిప్ అనేది మనకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మనీ వస్తుంది. సో ఎంజాయ్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే 6 గోల్డ్ అచీవర్స్ ఉంటే మన డౌన్లైన్లో మనకి $2,000 ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫారిన్ ట్రిప్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 ప్లాటినం మెంబర్స్ మన డౌన్లైన్ ఉంటే మనకి ఒక $10,000 అనేది ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఫారిన్ ట్రిప్ అనేది మనకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 6 డైమండ్ ర్యాంకింగ్ల మన డౌన్లైన్లో అచీవర్స్ ఉంటే మనకి లైఫ్ టైం కంపెనీ టర్నోవర్ కింద ఒక బోనస్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మనము ఇదిగిన చిన్న ప్యాకేజ్ తోటి స్టార్ట్ అయ్యి మనం స్టెప్ బై స్టెప్ కింద రాగలిగితే ఒక తక్కువ టైంలోనే ఒక అద్భుత ఇన్కమ్ సంపాదించుకుంటూ ట్రిప్పులు ఎంజాయ్ చేస్తూ సో ట్రిప్తో పాటు మనకు కూడా ఒక ఫండ్ రివార్డుగా మనకి రావడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇక్కడ కంపెనీ ఒక 15% అనేది ఇన్స్టెంట్గా సేల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ సార్. సో ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ డిపాజిట్ ఓన్లీ USDT BB20లోనే మనకు తీసుకోవడం జరుగుతుంది. సో నాన్ వర్కింగ్ ప్లాన్ ఆల్ బెనిఫిట్స్ ఓన్లీ 3x సార్. సో మనం నాన్ వర్కింగ్ ప్లాన్ ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో 3 రెట్ల ప్రాఫిట్ వరకు మాత్రం వస్తుంది సార్. అలాగే సాటర్డే సండే అనేది మనకు 60,000 హాలిడే అనేది ఇవ్వడం జరిగింది. ROI విత్డ్రాల్ ఎవ్రీ మంత్ మనకు కంపెనీ ఎవ్రీ మంత్ 5వ తారీఖు 20వ తారీఖు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ ప్లాన్లో 4x ఓన్లీ. సో నాన్ వర్కింగ్లో 3 రెట్లు ఇస్తుంది. వర్కింగ్ ప్లాన్లో 4 రెట్ల ప్రాఫిట్ అనేది మనం వర్క్ చేసేందుకు 4 రెట్ల ప్రాఫిట్ పొందే అవకాశం అనేది మనకి ఇవ్వడం జరిగింది. మినిమం విత్డ్రాల్ వచ్చేసి మనం వర్కింగ్ ప్లాన్ కానీ నాన్ వర్కింగ్ ప్లాన్ కానీ మినిమం $15 ఉంటే ఎప్పుడైనా విత్డ్రా పెట్టేసుకునే అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. వర్కింగ్ ప్లాన్లో డైలీ విత్డ్రాల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మెంబర్ టు మెంబర్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది సార్. ఇక్కడ
వర్కింగ్ ప్లాన్ లెవెల్లో మనకి 75% వచ్చేసి కంపెనీ సేవింగ్ చేస్తుంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసం 15% హెల్పింగ్ కంపెనీ మనకు ఒక 10 మందికి మేలు చేయాలని దృక్పథంతో ఒక 5% తీసి ఇది కూడా హెల్పింగ్ కింద మనకి ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే కంపెనీ టోటల్గా మనం ఏదైతే వర్కింగ్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉన్నామో ఆ అమౌంట్కి టోటల్గా ఇన్స్టెంట్గానే 95% వచ్చేసి కంపెనీ షేరింగ్ చేస్తూ 5% మాత్రమే కంపెనీ షేరింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ టు వీరచ్చు డాట్ వరల్డ్ సార్. సో ప్రతి ఒక్కరూ ప్లాన్ని చక్కగా అర్థం చేసుకొని మీరు ఒక అద్భుతమైన ఇన్కమ్ సంపాదించుకోవడానికి చిన్న ప్యాకేజ్ తోటి జాయిన్ అయ్యి చింతలేని బిజినెస్ చేసుకొని సో ఎవరికి ఇబ్బంది లేకుండా అద్భుత ఇన్కమ్ సంపాదించుకొని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ టు ఆల్ సార్. థ్యాంక్ యూ.